కార్తీక్, దీప విషయంలో అయితే ఇంక జోష్న అయితే కార్తీక్‌ని తన సొంతం చేసుకోవాలి. ఇదే పెళ్లి రోజు నువ్వు దీప మెడలో ఒక తాళి కట్టావు అని ఇంక గుడికెళ్ళేసి ఇంక అంతు చేస్తే నేనే తన భార్యని అన్నట్టుగా అర్చన చేపించుకోవాలని తను అనుకుంటే ఇంక పారిజాతం వచ్చైతే మొత్తం నాశనం చేస్తుంది. అయ్యో కార్తీక్ భార్య దీప తను పెళ్లి కాలేదు ఇంకా అని చెప్పేస్తుంది. ఇంకా దీప అయితే ఫోన్ చేసేటప్పటికి కార్తీక్ అయితే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాడు. ఇంకా ఎక్కడున్నావు బావా అంటే జోష్న నేను ఒక దగ్గర టెంకాయ నీళ్ళు తాగుతున్నాము అన్నట్టుగా జోష్న అయితే అంటుంది. ఇంకా నువ్వు ఇంకొక పని కూడా చేయాలి బావా అని చెప్పని అనేసి ఇంకా జోష్న అయితే తాళిబుట్టు తీసుకొని వచ్చి ఇది నా మెడలో కట్టు బావా అని చెప్పని తనంతా అంటుంది. ఏంటి జోష్న నువ్వు ఏ చెప్తే అది చేస్తున్నానని చెప్పని అనుకోకు అని చెప్పనని ఇంకా జోష్నాకైతే ఇంకా తాళెత్తి విసిరు కొట్టేస్తాడు. ఇంకా అలా కొట్టిన తర్వాత నువ్వు కానీ ఇప్పుడు నా మెడలో కట్టలేదంటే నేను సూసైడ్ చేసేసుకుంటాను, అప్పుడు నేను చనిపోయినాను అంటే మా అమ్మ కూడా నా బతకదు అన్నట్టుగా గేమ్ ఆడుతుంది. ఇంకా అలా చెప్పేటప్పటికి తనైతే ఇంకా నువ్వేమైనా చేసుకో తాళి మాత్రం నేను కట్టను అని చెప్పనని ఇంకా కార్తీక్ అయితే అనేసి వెళ్ళిపోతాడు. ఇంకా జోష్న అయితే చెయ్యి కట్ చేసేసుకొని నేను చనిపోతున్నాను అన్నట్టుగా అయితే చేస్తుంది. ఇంకా దీప అయితే నువ్వు ఎక్కడున్నావు చెప్పు బావా నేను వస్తున్నాను అంటే ఈ విధంగా చేసింది జోష్న అంటే నాకు తెలుసు అది ఇలా చేస్తుందని చెప్పని నాకు తెలుసు బావా అని చెప్పి అన్నట్టుగా జోష్న కూడా అయితే మాట్లాడుతుంది. దీప అయితే మాట్లాడుతుంది. ఇంకా కార్తీక్ అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జోష్న అయితే చెయ్యి కట్ చేసుకొని ఇంకా అక్కడే పడిపోతే ఇంకా దాసు అయితే ఈ నా కూతురు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే